హాయ్ అండి. నిన్న విజయవాడ వెళ్ళాను కదా. ఇవాళ శనివారం వెంకటేశ్వర స్వామికి బాలేద్దామని చెప్పి మల్లెపూలు అయితే తీసుకొచ్చానండి. అలాగే అష్టోత్తరం కూడా చేసుకుందాము. ఈ మల్లెపూలు దొరికినన్నాలే కదా దేవుళ్ళకి పెట్టేదని చెప్పేసి ఇంకా అమ్మవారికి కూడా మల్లెపూల దండ అయితే వేసుకున్నాను అనమాట. ఇక కిందకైతే వెళ్ళాను అష్టోత్తరాలకి పువ్వుల కోసం. ఇంకా కొందరు సబ్స్క్రైబర్లు నన్ను అడుగుతున్నారండి, అక్క నువ్వు అన్నీ చూపించేస్తున్నావు కదా, మళ్ళీ అవతల వాళ్ళు నేర్చుకుని చేసేసుకుంటారు, ఇక నీ దగ్గర ఎవరు కొంటారు అని అనుకుంటున్నారండి. నేను అన్నీ చూపించేది వాళ్ళు తెలుసుకుని చేసుకుంటే తప్పేం లేదు. నేను వాళ్ళు చేసుకోవాలనే కదా చూపిస్తుంది. కొంతమంది చేసుకోని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం వాళ్ళు కొనుక్కుంటారు కదా. ఏదైనా మనం చూపిస్తేనే కదా, జెన్యున్గా ఉంటేనే కదా మన దగ్గర కొనేది. మనం ఏం వేసానో వాళ్ళు తెలియకుండా మళ్ళీ వాళ్ళు డబ్బు పెట్టి కొనుక్కునేటప్పుడు మన మీద ఏ నమ్మకంతో కొనుక్కుంటారండి. అందుకని నేను అన్నీ అయితే ఏమేమి వేస్తున్నానని చూపిస్తున్నాను అనమాట. మన దగ్గర అయితే మంజిస్టా సోప్స్, కుప్పింటాక్ సోప్స్ బాగా ఆర్డర్ పెట్టుకుంటున్నారండి. ఇంకా మంజిస్టా సోప్స్ కానీ గులాబీ పూలు అయితే మళ్ళీ తీసుకొచ్చి కడిగి ఆరబెట్టుకుంటున్నాను అనమాట. ఇక వీటిని ఎండినాక పొడి చేసి మంజిస్టా సోప్లో కలుపుతామన్నమాట. ఈ మంజిస్టా సోపు, కుప్పింటాక్ సోప్ మాత్రం బాగా ఆర్డర్ పెట్టుకుంటున్నారు. అలాగే సున్నిపిండి కూడా, ఆయిల్ కూడా చాలా బాగుందని రివ్యూ ఇస్తున్నారండి. అసలు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ శనివారం అని శనీశ్వరుడికి వెళ్ళి నువ్వుల నూనెతో పూజ చేసి 9 శంకు పుష్పాలు అక్కడ సమర్పించి అట్లాగే వెంకటేశ్వర స్వామి గుడికి కూడా వెళ్ళి ఆయన దర్శనం కూడా చేసుకుని వచ్చానండి. మీకు ఎవరికైనా కావాలంటే పైన ఉన్న నెంబర్కి ఆర్డర్ పెట్టుకోండి.